అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే యోజీ అనే సినిమా ఒకటి సందర్భంగా ఆయన అభిమానులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అప్పనపల్లిలో ఒక ఫ్లెక్సీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫ్లెక్సీలు ఎవరైనా కట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దాని మీద ఇది కళ్యాణ్ సీమే అని చెప్పేసి ఒక కొటేషన్, అలాగే మీరెంత మీ స్థాయి అంతా రోడ్డు మీద పండబెట్టి తొక్కుతామని చెప్పి ఒక కొటేషన్ రాయడంతో అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టడం, అక్కడి నుంచి పోలీసులు రావడం, ఆ ఫ్లెక్సీని పోలీసుల ముందే చింపేసే ప్రయత్నం చేయటం, చింపేయటం, ఇవన్నీ జరిగాయి. అయితే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏ హీరోలు ఫ్లెక్సీలు అయినా సరే ఆ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏ ఫ్లెక్సీలు అయినా సరే ఇక మీదట పెట్టాలంటే పర్మిషన్లు తీసుకోవాలి, లేదంటే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎంఆర్ఓలకి, విఆర్ఓలకి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా హీరోలకి సంబంధం లేకుండా అన్ని ఫ్లెక్సీలు తీయించివేయటం, అలాగే పోలీసులు కూడా ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫ్లెక్సీ షాపులు మీరు ఉంటారో, ఎవరైనా మీ దగ్గరికి ఫ్లెక్సీలు వేయమని వస్తే దాని మీద ఏదైతే జిల్లా పేరు ఉంటుందో, అంటే ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా అనుకోండి ఒకటి, లేకపోతే వేరే జిల్లా అనుకోండి, లేకపోతే విజయవాడ, ఇలాంటి జిల్లాల పేర్లు ఇవన్నీ కూడా ఏదైతే జిల్లా పేరు ఉంటుందో ఆ జిల్లా పేరు మాత్రమే వేయాలి. ఇది పవన్ కళ్యాణ్ సీమ లేదంటే మహేష్ బాబు సీమ అని వేస్తే మీ మీద కూడా మేము చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం, మీ ఫ్లెక్సీ షాపుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఫ్లెక్సీల అభిమానులకు కడతారో వాళ్ళు కూడా మీ పంచాయతీల నుంచి పర్మిషన్లు తెచ్చుకోవాలి. ఏదైతే ఆ కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం పేర్లు మాత్రమే ఆ ఫ్లెక్సీ మీద వేయాలి. లేకపోతే ఇది పవన్ కళ్యాణ్ సీమ, ఇది ఇంకొకరి సీమ అని చెప్పేసి మీరు కూడా ఫ్లెక్సీలు కడితే మీ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ జిల్లా పోలీస్ యంత్రాంగం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కోనసీమ జిల్లాని కోనసీమ జిల్లా పెట్టాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేయటం, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు మార్చడం. ఈ విషయం ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ సీమ అని చెప్పేసి ఆ ఫ్లెక్సీలో కొట్టించడం వల్ల మన దళిత సోదరులకి కొంచెం కోపం వచ్చి ఆ ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఇక మీద ఫ్లెక్సీలు అనేవి ఎవరైనా కట్టుకోవచ్చు, కానీ పర్మిషన్లు తీసుకోవాలి. కానీ ఆ జిల్లా పేరు ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అని మీరు కొట్టించాలి. కానీ ఇది మహేష్ బాబు సీమ, లేకపోతే పవన్ కళ్యాణ్ సీమ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ సీమ, లేకపోతే ఇంకొక సీమ అనేది ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఏది చేసినా సరే మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్ని మీరు మర్చిపోయి మీరు ఇష్టానుసారంగా ఫ్లెక్సీల మీద మీరు పేర్లు కొట్టిస్తే దానివల్ల కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళుగా మీరు చరిత్రలో నిలిచిపోయే ప్రయత్నమే మీరు చేస్తున్నటువంటి తుంటర పనికి కారణం అవుతా ఉన్నాయి.